దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అంటే కొంతకాలం ఉండిపోయేది. ఐశ్వర్యము అంటే తరగని గని వంటిది. చూడండి, ఇప్పుడు బొగ్గు గనులు ఉంటాయి, బంగారపు గనులు ఉంటాయి. ఈ గనులు ఎంత తవ్వినా కూడా అవి వస్తూనే ఉంటుంటాయి. అదొక ఊట మాదిరిగా. అలాగే దేవుడే ఒక వ్యక్తిని ఘనపరిచి ఆశీర్వదిస్తే దానికి అంతం అనేది లేదు. అలాగున బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు అబ్రహాము. అబ్రహామును గూర్చి ఆ దేశపు రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మా మధ్యలో నీవు మహారాజుగా ఉన్నావయ్యా, గొప్ప ఐశ్వర్యవంతుడివి అన్నాడు. దేవుడు అబ్రహాముని అంతలా ఆశీర్వదించటానికి, చూడండి, అబ్రహాముతో వచ్చినటువంటి తన తండ్రి కుమారుడైన లోతు, వీళ్ళిరువురికి గొడవ ఆస్తిని బట్టి వచ్చిందట. అంతగా దీవించాడు దేవుడు. అలాగే సొలొమోను మహారాజుతో అంటాడు, నీ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా, నీ ప్రజలను నీ జ్ఞానంతో పరిపాలించే కృప నాకు ఇస్తే చాలంటే, అంతటి జ్ఞానవంతుడిని, అంతటి ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు అని ఉంది బైబిల్లో. తన తరములో కానీ తన ముందు తరములో కానీ. అంటే దేవుని ఆశీర్వాదాలు అంత గొప్పవి. చూడండి, అబ్రహాం అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఒకటే, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. సొలొమోను మహారాజు అంతగా దీవించబడటానికి కారణం, సొలొమోను రాజుని దేవుడు ప్రేమించాడు. ఒకటి విశ్వాసము, రెండు ప్రేమ. చూడండి, విశ్వాసం అంటే ఏంటి? లేని దానిని ఉన్నట్లుగా చూడటమే విశ్వాసం. ప్రియదేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభువుని చూడలేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన దేవుడని. ఆయనను నమ్మినందుకు మనలో మార్పు ఎలాగైతే కలిగిందో, మనల్ని దేవుడు దీవిస్తాడనేది కూడా మనం అలానే చూడగలగాలి. మనల్ని స్వస్థపరుస్తాడనేది కూడా అలాగే చూడాలి. మనం అనుకున్న దేవుడు తప్పకుండా చేస్తాడనేది కూడా అలాగే చూడాలి. అలా చూడటం మూలాన మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడుతున్నాం. అలాగే రెండోదిగా, సొలొమోను మహారాజు ప్రేమించాడట. ఎప్పుడు ప్రేమించమన్నాడు దేవుడు? ప్రేమించటం అంటే ఏమిటి? పేతురుతో దేవుడు అంటాడు, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అనే మాటకు ముందు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అంటే వాళ్ళందరూ ప్రేమించే వాళ్ళే, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ కావాలి దేవునికి. అంటే వాళ్ళు దేనికి ప్రేమిస్తున్నారు? కొంతమంది వ్యాధి బాగు కావటానికి ప్రేమిస్తారు, కొంతమంది పరిస్థితులు చక్కపరచడానికి ప్రేమిస్తారు, కొంతమంది సమాధానం కొరకు ప్రేమిస్తారు. కానీ వీరందరికంటే ఎక్కువగా అన్నాడు అని, నా గొర్రెలను మేపు అంటాడు, నా గొర్రెలను కాయ అంటాడు. అంటే వాటన్నిటికంటే ఎక్కువ ప్రేమించేది ఏంటంటే ఆయన స్వభావాన్ని ఎవరమైతే కాపాడుతామో. గొర్రె అంటే గొర్రె స్వభావం, దేవుని స్వభావం, తగ్గింపు స్వభావం, క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావం. ఈ స్వభావాలు ఎవరైతే కాపాడతారో వాళ్ళు ఎక్కువగా ప్రేమించినట్టు. వాళ్ళని దేవుడు తరగని గనులుగా ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు. ఆ ఐశ్వర్యము భూ సంబంధమైనది కాదు ప్రియదేవుని బిడ్డలారా, పర సంబంధమైనది. ఇక్కడ ఐశ్వర్యం దొంగిలించబడుతుంది, ఇక్కడ ఐశ్వర్యం తుప్పు పట్టిపోతుంది. కానీ అక్కడ ఐశ్వర్యం చెదలు పట్టేది కాదు, స్థిరంగా ఉండేది. అదే యుగ యుగములు ప్రభుతో మనం జీవించేది. అలాంటి ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకొని ఆయన రాకడికి ఆయుధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.